కదా ఆ సో కాల్డ్ యాంకర్ పేరు ఎందుకు చెప్పలేదు మీరు? గుంటనక్క తోడేలు పేర్లు ఏంటి? గుంటనక్క ముసలి తోడేలు. నాకు ఇష్టం లేదు అమ్మాయి పేరు పలకడం, నేను కూడా నాకు ఇష్టం లేదు, నాకు పలకడం ఇష్టం లేదు. ఎందుకంటే ఎందుకు గాడిదల్లా పెరిగావు ఇవి అవి అసలు చాలా దారుణమైన మాటలు. రోజా గారు కాలు వెంట్రుకు కూడా పీకలేవన్న ఆవిడ్ని నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడు. రోజా గారు ఇప్పుడు ఎడంకాలతో తనది మొత్తం ఎక్కడికి వెళ్ళి పడ్డదో కూడా కనబడట్లేదు. ఆ సైకో గడు రెడ్డి గారు ఒకడు ఉన్నాడు. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. నువ్వు గాడిదలాగా అన్నప్పుడు నువ్వేమైనా ఎలకపిల్ల ఉన్నావు, నువ్వు దున్నపోతులో ఉన్నావు, అడ్డగాడిదలో ఉన్నావు కదా. ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. శ్రీరెడ్డి సార్ మెయిన్ క్యారెక్టర్ సార్. ఆవిడ ప్యాకేజ్ ఆవిడది. ఆమెకి ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? అసలు జగన్ బ్రెయిన్ కి మెచ్చుకోవచ్చు సార్, ఆయనకి వచ్చే ఐడియాలు ఎవరికి రావు. నాకు ఇక్కడ నుంచి నేను బీచ్ చూడాలి అంతే అని అయిపోయా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. విశాఖపట్నంలో భూములు దోపిడీ చేశారు, ఆ భూములు కూడా వదిలిపెట్టి ప్రసక్తి లేదు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. అంటే ఋషికొండ అనేసి వాళ్ళ ఆవిడ కోరిక అది. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటే నీకు మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. మా వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి అన్ని తాకడ పెట్టేశారు. ఇలాంటి వాడంట కొన్ని యుగాలకు ఒకటి పుడతాడంట. ఇలాంటి వాడు ఇంత అరాచకం సృష్టించగలిగేవాడు మన కొన్ని యుగాలకు ఒకటి పుడతాడంట. అవును రావు, క్రిమినల్ ఐడియాలు అనకూడదు, ఆయనకు వచ్చే క్రిమినల్ ఐడియాలు. గ్రీనరీ వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. ఇప్పుడున్న వాళ్ళు కిమ్ ఒకడు, వాడు కిమ్ అయితే వీడు దాని అమ్మాడు. అమ్మో, ఇప్పుడు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు ఎప్పుడు పెడుతుంటావు ఏంటది? నువ్వు ఉండమమ్మా, నువ్వు చెప్పకు, నువ్వు దయచేసి. ఏమని పిలుస్తారు మీరు? జఫా ఎక్కడ రావరా? ఫంటాస్టిక్ లేత లవ్ స్టోరీ. కంగ్రాచులేషన్స్. ఏం పీకేవన్ కంగ్రాచులేషన్. లోపలేం లేదు డొల్లా. ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఇద్దరికి? 5 years. మీరు 5 అని ఎందుకన్నారు? మీకు సంవత్సరం ముందే తెలుసా ఆయన? అంటే ఎలా కనిపెట్టారు సార్? ప్రతి కొంపకి ఇలాంటి వేస్ట్ పిల్ల ఒకడు ఉంటాడులే. ఓహో, 2020 పోయింది లాక్డౌన్ వల్ల. అప్పుడు కలిసి ఉన్నాం కా, ఎందుకు తీసేయాలి? ఫైనల్ గా మీరు మరి నేను ఇక నువ్వు చేసేది ఏం లేదు కానీ. మిమ్మల్ని ఏమని పిలుస్తారు సార్ ఆవిడ? సిద్ధమ్మ. మీరు పెద్దమ్మ. మంచి కట్టుబాట్లు సార్. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? స్టార్టింగ్ డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేదు, కానీ కాల్ గోకేవాడు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అని పలకరించడానికి ట్రై చేసేవాడు అబ్బాయి. ఇట్లా క్వశ్చన్లు కానీ అడిగినావు అనుకో సంపత్ని ఎదిరిపోతుంది. పైకా ఎప్పుడు పైన గోకలే, కిందే గోకే. అబ్బా ఏమి చెప్పినావే? నెక్స్ట్ స్టేజ్ ఏంటి? నైట్ బయటికి తీసుకెళ్లేవాడు. ఐస్ క్రీమ్ తినడానికి గురువు గారు. ముందే లాక్డౌన్ లో ఇంకా అంత అయిపోయింది. ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా. కోపం ఎక్కువ. ఓకే సార్, నాకు అర్థమైంది సార్. అర్థమైందిరే, అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా? మిమ్మల్ని కాళ్ళు ఎవరు గోకలేదా? ఇది గడ్డం అనుకుంటున్నారా? నా బాధకి అడ్డం ఇది. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ అరటికాయలకి తొక్క తీయాలి. ఎలా తీసినా మనకి అవుట్పుట్ రావాలి. ఏం జరుగుతుందా ఇక్కడ? షూటింగా చీటింగా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? రెండు కాడికైనా వస్తాయి. ఎంత గలీజ్ రా. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అరటికాయ కరెక్ట్ పట్టుకున్నారు, దాన్ని రివర్స్ పట్టుకున్నారు. ఎవరు? మీరే. ఇంకెవరు? నా తల్లే. బ్యాక్ సైడ్ ఉండేది ఏంటి? ఏ బ్యాక్ సైడ్? అమ్మాయిల బ్యాక్ సైడ్. మూర్తి గారు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇప్పుడు అన్ని అర్థం అవుతున్నాయి, కానీ ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఇద్దరు పెట్టుకుంటారు ఏంటది? నువ్వు ఎప్పుడు పెడుతుంటావు ఏంటది? నువ్వు ఉండమమ్మా, నువ్వు చెప్పకు, నువ్వు దయచేసి. బాబోయ్, ఈ చండాలం వెళ్ళలేకపోతున్నా. ఆపమని రచ్చ.